ఓకే, ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా మొదలైంది. మరి దీని వెనుకున్న కథేంటో చూద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఈ ఎలక్ట్రిక్ విప్లవానికి దేశం నిజంగా రెడీగా ఉందా? ప్రపంచమంతా ఫాసిల్ ఫ్యూయల్స్కి గుడ్ బై చెప్తోంది. ఈ మార్పులో ఇండియా కూడా భాగమే. సరే, అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని చార్జ్ చేయడమెలాగో చూద్దాం. ఛార్జింగ్లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కో లెవెల్కి ఒక్కో స్పీడ్ ఉంటుంది. లెవెల్ 1 రాత్రి పెడితే ఉదయం ఫుల్ అవుతుంది. లెవెల్ 3 అయితే లంచ్ బ్రేక్లోనే పనైపోతుంది. ఈ ఛార్జింగ్ నెట్వర్క్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు పవర్ గ్రిడ్ సంగతి చూద్దాం. దీనికింత పవర్ ఎక్కడ్నించొస్తుంది? అన్ని ఈవీలు ఒకేసారి ఛార్జింగ్ పెడితే మన పవర్ గ్రిడ్ ఆ లోడ్ని తట్టుకోగలదా? దీనికి సమాధానమే స్మార్ట్ గ్రిడ్. ఇదొక అద్భుతమైన టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ట్రాఫిక్ కంట్రోలర్ లాంటిది. పీక్ అవర్స్లో పవర్ జామ్లను ఆపుతుంది. అంతేకాదు, V2G టెక్నాలజీతో కార్లు గ్రిడ్కి పవర్ తిరిగి ఇవ్వగలవు కూడా. అద్భుతం కదా? సరే, మరి ఈ వెహికల్స్కి పవర్ని సుస్థిరంగా ఎలా అందించాలి? సోలార్, విండ్ ఎనర్జీ లాంటివి వాడితేనే ఈ కార్లు నిజంగా గ్రీన్ అవుతాయి. అంటే ఈవీలోకి మారడం అంటే మన భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన గాలిని ఎంచుకోవడమే. మరి ఈ మార్పు కోసం సిద్ధపడాలనుకునేవాళ్ల సంగతేంటి? ఇది కేవలం కార్లు మార్చడం కాదు, శక్తిని తెలివిగా, సుస్థిరంగా వాడటం. మరిన్ని వివరాలు, పరిష్కారాల కోసం zappywave.site ని చూడొచ్చు. ఈ స్మార్ట్ ఎనర్జీ మన నగరాల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతోంది?